అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 30 విందాం. లోపలికొస్తున్న గెస్ట్ని చూడగానే ఇషాన్ షాక్ అయ్యాడు. కూర్చున్న వసుమతి లేచి నిలబడింది. నా భార్య వసుమతి అని పరిచయం చేశారు సంతోష్. నమస్తే అంటూ ఆయన చేతులు జోడించాడు. ఆయన స్వరం మృదు గంభీరంగా ఉంది. మనిషి 6 అడుగుల ఎత్తుతో దబ్బపండు ఛాయలో రాజసం ఉట్టిపడుతూ హుందాగా ఉన్నాడు. నమస్తే అంది వసుమతి. బాబు చేతిలో ఉండడంతో చేతులు జోడించలేకపోయింది. వీరు కృష్ణ చైతన్య గారు, స్రవంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంటూ పరిచయం చేశారు సంతోష్. వసుమతి చిన్నగా నవ్వింది ఆ మాటకి. ఇంతలో ఆయన దృష్టి ఆమె చేతుల్లో ఉన్న బాబు మీద పడింది. ఏరా ఇషాన్, నువ్వు ఆఫీస్కి ఇంకా వెళ్ళలేదా అని అడిగారు సంతోష్. కృష్ణ చైతన్య గారిని చూసి షాక్లో ఉన్న ఇషాన్ తండ్రి ప్రశ్నకు ఉలిక్కిపట్టాడు. వీడు మా అబ్బాయి ఇషాన్ అన్నారు సంతోష్. ఆయన చూపులు బాబు మీద నుంచి ఇషాన్ వైపు తిరిగాయి. నమస్తే అంకుల్, భయంగా కంగారుగా చేతులు జోడిస్తూ అన్నాడు ఇషాన్. ఈయన ఎందుకు వచ్చినట్టు? డాడీకి అంత పరిచయం ఎలా పెరిగింది? ఒక విధంగా బిజినెస్ పరంగా తమకు రైవలరీ కదా. ఇషాన్ గుండెలు బిక్కుబిక్కుమన్నాయి. నిన్నెక్కడో చూసినట్టున్నాను, కృష్ణ చైతన్య ఆలోచనగా అన్నాడు. మొన్న మధ్య జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్లో చూశారు, నాతో మాట్లాడారు కూడా, గుండెలను అధీనంలోకి తెచ్చుకుంటూ అన్నాడు ఇషాన్. అవునవును, ఆ రోజు నీ స్పీచ్ విన్నాను, చాలా బాగా చెప్పావు. ఎలా ఉన్నావు, బిజినెస్ ఎలా సాగుతోంది అంటూ అతని భుజం మీద ఆప్యాయంగా తడుతూ అడిగాడు కృష్ణ చైతన్య. ఫైన్ అంకుల్ అన్నాడు ఇషాన్. అరే, ఇంకా నిలబడే ఉన్నారే, కూర్చోండి అంది వసుమతి. బాబుని లక్ష్మికి ఇచ్చి డ్రింక్ తీసుకొచ్చి ఆయనకిచ్చింది. ఆయన కొద్దిగా తాగి పక్కన పెట్టేశారు. అరే, మీరు తాగలేదు అంది వసుమతి. ఏమనుకోకమ్మా, నాకు పెద్దగా అలవాటు లేదు అన్నారు ఆయన. కృష్ణ చైతన్య సంతోష్ బిజినెస్ విషయాలు మాట్లాడుకోసాగారు. ఇషాన్ అక్కడున్నాడే కానీ తనకి బుర్ర గిర్రును తిరిగిపోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రే ఇషాన్, పలకవేరా, వసుమతి భుజం తట్టింది. ఇషాన్ ఉలిక్కిపడి చూశాడు. రా భోజనానికి అంది. అందరూ డైనింగ్ హాల్కి వెళ్లారు. వసుమతి వడ్డించింది. భోజనం చేస్తూ మాట్లాడుకోసాగారు. కానీ ఇషాన్కు ముద్ద మింగుడు పడ్డం లేదు. అమృతవర్షిణి ఇక్కడే ఉందని, ఆమె జీవితాన్ని నాశనం చేసింది తనేనని తెలిస్తే అసలు ఊహించుకోవడానికి కూడా అతని ధైర్యం చాలలేదు. రమేష్ గారు చెప్పారు స్రవంతి ఫార్మా అమ్మాలనుకుంటున్నట్టు అని అడిగాడు సంతోష్. ఆ మాటకి షాక్గా చూశాడు ఇషాన్. అంత మంచి కంపెనీ, అంత పెద్ద కంపెనీ అమ్మాలనుకుంటున్నాడా? ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు ఇషాన్. తమ ఫార్మాకు గట్టిపోటీ ఈ స్రవంతి ఫార్మానే, కానీ తమ మధ్య శత్రుత్వం ఏమీ లేదు. అతను తన పని ఏదో తను చేసుకుపోతాడు. పై చేయి సాధించాలని కానీ కుట్రలు కుతంత్రాలు కానీ అతను చేయడు. అందుకే తమ మధ్య ద్వేషభావాలేవీ లేవు. కలుసుకున్నప్పుడు స్నేహంగా మాట్లాడుకుంటారు. ఆయన అంత లాభాలు తెచ్చే కంపెనీని ఎందుకు అమ్మాలనుకుంటున్నాడో తెలియదు. అది గనక తమ చేతికొస్తే ఈ రంగంలో తామే నెంబర్ 1 అవుతారు. ఎలాగూ ఇషాన్ ఛాలెంజ్ ఉండనే ఉంది. ఆ లక్ష్మణ్ తిక్క కూడా కుదురుతుంది. వేరెవరైనా కొంటే మళ్ళీ వాళ్లతో పోటీ పడాలి. వాళ్ళు ఈయనంత మంచివాళ్ళు కాకపోతే తమ బిజినెస్కి దెబ్బ. ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని తెలిసి ఆయన్ని కలుసుకుని లంచ్కి ఇన్వైట్ చేశారు సంతోష్. అవునండి, నా వైఫ్కి హెల్త్ బాగుండడం లేదు. ఈ పరిస్థితుల్లో నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఈ మధ్య మా కంపెనీలకు వచ్చిన అన్నింటినీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాం. కానీ ఫార్మా అలా కాదు కదా, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడుంది. అందుకే మంచి పార్టీ ఏదైనా ఉంటే అమ్మాలని నిర్ణయించుకున్నానన్నాడు కృష్ణ చైతన్య. మరి మీ పిల్లలు అని అడిగారు సంతోష్. ఒక అమ్మాయి. కూతురు గుర్తురాగానే ఆయన ముఖంలో విచారం కమ్ముకుంది. కానీ దాన్ని కనబడనీయకుండా నవ్వు పులుముకున్నాడు. ఎక్కడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతోందో అని బాధగా అనుకున్నాడు. అమ్మాయికి పెళ్ళయిందా? ఏదో ఆలోచన రావడంతో అడిగారు సంతోష్. అయ్యింది. నవ్వడానికి ప్రయత్నించారు కృష్ణ చైతన్య. మీరు అదృష్టవంతులు, మీ భారం మీ అబ్బాయి పంచుకుంటున్నాడు అన్నాడు. అప్పటికే వాళ్ళ భోజనాలు అయిపోయాయి. ఆయన సమాధానంతో సంతోష్ కాస్త నిరాశకు గురయ్యాడు. వాళ్ళ అమ్మాయిని ఇషాన్కి అడిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఆయనకి. కానీ పెళ్ళయిందని తెలియడంతో అయ్యో అనుకున్నాడు. అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. వసుమతి బౌల్స్లో గులాబ్ జామ్ తీసుకొచ్చి ఇచ్చింది.
ఇంత స్వీట్ నేను తినలేనమ్మా అన్నారు ఆయన. పర్వాలేదు, ఎంత, ఇది కొంచెమే కదా, తినండి అంది. ఆయన స్పూన్తో తీసుకుని తింటూ చాలా బాగుందమ్మా, వంటలు కూడా చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు. మీకు నచ్చింది, అదే సంతోషం, వసుమతి నవ్వింది. కాసేపు అందరూ స్వీట్ తినడంలో నిమగ్నమయ్యారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫార్మా కంపెనీ నేను కొంటాను అని అడిగారు సంతోష్. మీరు తీసుకుంటానంటే నాకు కూడా సంతోషమే. మీలాంటి నిబద్ధత గల బిజినెస్ మ్యాన్ చేతుల్లో నాకు కంపెనీ వెళ్ళిందంటే నేను కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటాను. చాలామంది అడిగారు, కానీ నాకే ఇష్టం అనిపించలేదన్నాడు కృష్ణ చైతన్య. మరి మీరు రేట్ ఎంతో చెప్తే అని అడిగారు సంతోష్. మీ ఇష్టం, మీకు తెలియందేముంది, నాకు డబ్బు ముఖ్యం కాదు, నన్ను నమ్ముకున్న ఉద్యోగులను కార్మికులను బాగా చూసుకుంటే చాలన్నాడు ఆయన. ఆ విషయంలో నేను హామీ ఇస్తానంటూ సంతోషంగా అన్నారు. మరి మీ డైరెక్టర్లు అభ్యంతర పెడతారేమో అనుమానంగా అన్నాడు. అందులో డైరెక్టర్లుగా నేను, నా వైఫ్, నా డాటర్, నా బావమరిది మాత్రమే ఉన్నాం. బయట వారిని ఎవరిని చేర్చుకోలేదు, మొత్తం మాదే. మా బావమరిదిని కూడా డైరెక్టర్గా ఉండమని నేనే బలవంతం చేశాను. అతని బిజినెస్లు ఉన్నాయి, ఇది అతనికి అప్పచెప్పాలనుకున్నాను. కానీ ఆయన ఇప్పటికే మా బిజినెస్లు చాలా చూస్తున్నారు, ఇంకా ఆయన మీద భారం పెట్టడం ఎందుకని ఇది అమ్మేస్తున్నాను అన్నాడు. అలాగా, ఎందుకని ఈ మధ్య మీరు బిజినెస్లో అంత యాక్టివ్గా అనిపించడం లేదు? మీకు పెద్ద నెట్వర్క్ ఉంది కదా, మీరు చూసుకోకపోయినా టాప్ అఫీషియల్స్, మేనేజర్లు వాళ్ళందరూ ఉంటారు కదా, మరి సబ్ కాంట్రాక్ట్స్ ఎందుకు ఇస్తున్నారు ఆసక్తిగా అడిగారు సంతోష్. ఎంత మేనేజర్లు, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఉన్నా వాళ్ళ మీద వదిలేయలేం కదా సంతోష్ గారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అందుకే కొన్ని అమ్మేస్తూ మిగతా వాటిని సబ్ కాంట్రాక్టులకు ఇస్తే ఆ చిన్న కంపెనీ వాళ్ళన్నా బాగుపడతారు కదా. మా వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళకు ఉండే ప్రాజెక్ట్ వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ బర్డెన్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టి మళ్ళీ వాళ్ళు మానిటరింగ్ చేయడం, ఇదంతా పెద్ద తలనొప్పి. అందుకే ఈ నిర్ణయం. ముఖ్యంగా ఈ ఫార్మా అమ్మడానికి కారణం నేను పర్సనల్గా చూడలేకపోతున్నాను. చిన్న తప్పు జరిగినా అది ప్రజలపై ప్రభావం చూపిస్తుంది, ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదా. అందుకనే మిగతా బిజినెస్లో నష్టాలు వచ్చినా లేకపోతే ఏదైనా జరిగినా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఈ కంపెనీ విషయంలో అలాంటిది కాదు కదా. మన కంపెనీ మీద నమ్మకంతో ఎంతోమంది మెడిసిన్ కొంటుంటారు, వాళ్ళ నమ్మకం ఒమ్ము చేయకూడదు, అందుకనే అమ్మాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఓకే, అయితే ఏ బిజినెస్లు అమ్మాలనుకుంటున్నారో మాకు చెప్పండి, మేమే తీసుకుంటాం. లేదా పార్ట్నర్షిప్ అయినా పర్వాలేదు, మీతో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడు సంతోషమే అన్నాడు సంతోష్. ప్రస్తుతానికి మాత్రం ఈ ఫార్మా విషయం చూద్దాం అనుకుంటున్నాను. ఇది అయిపోతే మిగతా వాటి గురించి ఆలోచిస్తాను. ఒకసారి మా బామ్మర్దితో కూడా మాట్లాడాలి కదా. ఆయనకు అసలు నేను ఇలా అమ్మడమే ఇష్టం లేదు, తాను చూసుకుంటానన్నాడు. కానీ నాకే మరీ ఆయన ఎక్కువ శ్రమ పెట్టేస్తున్నాను వద్దన్నాను. పోనీ ఆయన పిల్లలు చూసుకుంటారా అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే, ఒక్కడు ఎన్నని చూస్తాడు. నా వైపు చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్న కొద్దిమంది వాళ్ళ బిజినెస్లతో వాళ్ళకే తీరుకుండట్లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదన్నాడు కృష్ణ చైతన్య. అయితే లాయర్ని పిలిపించి అగ్రిమెంట్ చేసుకుంటే మంచిదేమో అన్నారు సంతోష్. నా వైఫ్ హాస్పిటల్లో ఉంది, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నారు కృష్ణ చైతన్య. మీ వైఫ్కి ప్రాబ్లం ఏంటి అని అడిగారు. హార్ట్ ప్రాబ్లం విచారంగా అన్నాడు. వీళ్ళ సంభాషణ ఇలా జరుగుతుండగా ఇక్కడ వర్షిణి ఆఫీసులో ఈ మహానుభావుడు ఆఫీస్కి రాకుండా ఏం వెలగబడుతున్నాడు చిరాగ్గా అనుకుంది అమృతవర్షిణి. ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకాలు కావాలి. గత 4 రోజులుగా అతని కోసం ఎదురు చూస్తోంది. మిగతా ఆఫీసులకు కూడా వెళ్తుంటాడు, కానీ ఎప్పుడు ఇన్ని రోజులు ఆఫీస్కి రాకుండా ఉండలేదు. ఏమైంటుంది? తన అన్న మాటలకి బాగా నొచ్చుకున్నాడు. అప్పటి నుండి తన జోలికి రావడం లేదు. బాధపడుతున్నాడని అర్థమవుతోంది. తనంతగా గాయపరచకుండా ఉండాల్సిందేమో. ఆ సమయంలో తనలో బాధ అలా మాట్లాడించింది తన్ని. కానీ అంతలోనే అతను చేసిన దానికి తనన్న చాలా తక్కువే. 4 మాటలకే బాధపడితే మరి అతను చేసిన ద్రోహానికి తను ఇంకెంత బాధపడాలనుకుంది. ఇంతలో మేడం అంటూ నవీన్ పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది. సారీ, వాళ్ళు కూడా రాలేదు కదా మేడం. ఆయన సైన్ లేనిదే ఎలా ప్రొసీడ్ అవ్వడం? వర్క్ ఆగిపోయింది.
ఏం చేద్దామంటారు మేడం అన్నాడు అతను. అతను అన్నది నిజమే. అతను రాక ఫైల్స్ అన్నీ ఆగిపోయాయి. సంతకాలు లేనిదే ఏ పని జరిగేటట్లు లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఏదో ఆలోచన వచ్చినట్టుగా ఫోన్ కలిపింది. చెప్పండి మేడం, మహేష్ అవతల నుంచి అన్నాడు. మహేష్, సార్ అక్కడికి వచ్చారా? ఈరోజు రాలేదు మేడం అన్నాడు అతను. అలాగా, అర్జెంటుగా సార్ సైన్ కావాలి, ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. ఆయనకు ఒంట్లో బాగాలేదనుకుంటా మేడం అన్నాడు మహేష్. ఒంట్లో బాగాలేదా? కంగారు పడింది. ఏమైంది? ఆతృతగా అడిగింది. తెలియదు మేడం, ఈరోజు హెల్త్ కాస్త బాగలేదు, ఆఫీస్కి రానని చెప్పారు మేడం సార్ అన్నాడు మహేష్. సరే అని ఫోన్ పెట్టేసింది వర్షిణి. మేడం, ఈరోజు కూడా పని ఆగిపోతే మనకు నష్టం వస్తుంది, డీలర్స్ ఒప్పుకోరు, గొడవ చేస్తారన్నాడు నవీన్. పోనీ మీరు ఇంటికి వెళ్ళి సైన్ తీసుకుని రండి అంది వర్షిణి. అతను సమాధానం చెప్పేలోగా, నేను వెళ్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి అంది మళ్ళీ. మనసు మారుమూలల్లో అతనికి ఏమైందోనన్న ఆందోళన ఆమెను అతని దగ్గరికి వెళ్ళేలా చేసింది. ఇక్కడ ఇషాన్ ఇంట్లో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ తను పట్టించుకోకపోవడంతో ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని బాబు అల్లరి చేయసాగాడు. వాడి అల్లరికి కృష్ణ చైతన్య బాబు వైపు చూశాడు. ఆయన తన వైపు చూడగానే నవ్వుతూ చేతులు చాచాడు బాబు. ముద్దుగా ఉన్నవాడిని చూస్తూ ఆగలేక ఆయన లేచి బాబునెత్తుకున్నాడు. బాబు ఆయన మెడ చుట్టూ చేతులు వేసి అతుక్కుపోయాడు. వీడు తన వాళ్ళను భలే గుర్తుపట్టేస్తాడు, సంభ్రమాశ్చర్యాలతో అనుకున్నాడు ఇషాన్. ఆయన బాబును ముద్దు పెట్టుకుని, మీ మనవడా, చాలా ముద్దొస్తున్నాడు వీడు అన్నాడు ఆయన. మనవడే అనుకోండి అంది వసుమతి. ఇషాన్ మొహం ఎర్రబడింది. బాబుపై ఆయన చూపులు అతుక్కుపోయాయి. వాణ్ణి చూస్తుంటే ఆయనకి తన కూతురు గుర్తొచ్చింది. ఇల్లు వదిలేటప్పటికీ తను ప్రెగ్నెంట్. ఈ పాటికి పాపో బాబు పుట్టుంటారు. అసలు కూతురు బ్రతికే ఉందా? బ్రతికుంటే తమను ఇంతకాలం వదులుంటుందా? తల్లి కోసమైనా వస్తుంది కదా. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగే ఆలోచనకి. ఆయన మనసులో ఆలోచనలు అర్థమై ఇషాన్కు జాలి కలిగింది. ఆయనకు బాబుని చూస్తుంటే వాత్సల్యం కలిగి ముద్దులతో ముంచెత్తాడు. ఇక నేను మరి బయలుదేరుతానంటూ కృష్ణ చైతన్య లేచాడు. కానీ బాబు ఆయన వదల్లేదు. కొత్త పాత లేదురా నీకు, రారా ధ్రువ్ అంది వసుమతి. వాడేమో నేను రానన్నట్టుగా ఆయన మరింతగా చుట్టుకుపోయాడు. నాతో వస్తావా అని అడిగాడు కృష్ణ చైతన్య. వాడు వస్తానన్నట్టుగా వేగంగా తలూపాడు. దాంతో అందరూ నవ్వేశారు. కృష్ణ చైతన్య నవ్వుతూ వాడిని ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకువెళ్తాలే, ఇప్పుడు నాని దగ్గరకు వెళ్ళు వసుమతికి ఇస్తూ అన్నారు కృష్ణ చైతన్య. కానీ వాడు మరింత గట్టిగా ఆయన పట్టుకున్నాడు. రే, ఎవరొచ్చినా వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారో మమ్మల్ని వదిలేసి నవ్వుతోంది వసుమతి. వాడు కృష్ణ చైతన్య మొహంలోకి చూస్తూ నవ్వాడు. అచ్చం కూతురు నవ్వినట్టే అనిపించి క్షణకాలం చూస్తూ ఉండిపోయాడు. వాడిని ఇవ్వండి, ఇలాగే చేస్తాడు వీడు, మీకు టైం అవుతున్నట్టుంది వసుమతి వాడిని తీసుకోపోయింది. సరిగ్గా అప్పుడే వర్షిణి లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూసిన వసుమతి, రామ్మ, ఈ టైంలో వస్తున్నావే అంది. మరో 2 అడుగులు ముందుకు వేసి వాళ్ళ దగ్గరకు వచ్చిందల్లా తండ్రిని చూసి షాక్తో నిలదొక్కుపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే అడుగులు వెనక్కి పడ్డాయి. కూతుర్ని అక్కడ చూసిన కృష్ణ చైతన్య దిగ్భ్రాంతి చెందాడు. తల్లి పిలిచినప్పుడే ఆమెను చూసిన ఇషాన్ వాళ్ళిద్దరికంటే ఎక్కువగా షాక్ అయ్యాడు. ఇది అతను ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇషాన్కి టెన్షన్ పెరిగిపోయింది. తల్లిని చూసిన బాబు ఆయన చేతుల నుండి జారిపోయి పడుతూ లేస్తూ వెళ్ళి ఆమె కాళ్ళను చుట్టుకుని అమ్మా అమ్మా అంటూ సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు. వర్షిణి స్పృహలో లేని దానిలా తండ్రి వైపు చూస్తుండిపోయింది. భయంతో ఆమె గుండెల్లో రైలింజన్లు పరిగెత్తుతున్నాయి. తండ్రి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ తనున్నట్టు ఆయనకి ఎలా తెలుసు? అసలు వీళ్ళకి ఎలా పరిచయం? వీళ్ళకి తన గురించి నిజం తెలిస్తే తను తలెత్తుకుని తిరగగలదా? తన బ్రతుకు అబద్ధమని తెలిస్తే ఈ కుటుంబానికి ముఖం చూపించలేదు, ముఖ్యంగా ఇషాన్కు. ఆమె వెన్నులో భయం చరచరా పాకింది. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనుకుంది, కానీ కాళ్ళు సహకరించలేదు. ఇషాన్కు బాగోలేదన్న ఆందోళన స్థానంలో తన పరిస్థితి ఏంటన్న భయం ఆమె నిలువెల్లా వణికించింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ధన్యవాదాలు.